ఆదోని రాయలసీమలో వాణిజ్యానికి మారుపేరు. విభిన్న సంస్కృతులు, మతాలు పెరవేసుకున్న సామరస్య నిలయం. కానీ ఇప్పుడు అక్కడ రాజకీయ సెగలు రేగుతున్నాయి. అభివృద్ధి మంత్రం పఠించాల్సిన నేతలు ఆరోపణల పర్వంలో మునిగిపోయారు. కూటమిలో చిచ్చు, కుమ్ములాటలు, 50 లక్షల రూపాయల సిద్ధాంతం వెరసి ఆదోని వీధులు ఇప్పుడు రణరంగమయ్యాయి. మిత్రపక్షాల మధ్య మొదలైన ఈ యుద్ధం చివరకు పవిత్రమైన మసీదు గడప తొక్కింది. రాజకీయ అవినీతికి మతాన్ని రంగు పూస్తున్నారా? సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేను దూరం పెట్టారా? కూటమి నాయకుల మధ్య అగ్గి రాజేసింది ఎవరు? ఎమ్మెల్యే వర్సెస్ సౌదీ రవూఫ్ అనే రీతిలో మారిందా? రోజుకో కొత్త వివాదం, గంటకో ఆరోపణ. ఆదోనిలో అసలు పాలన జరుగుతోందా, లేక కేవలం వసూళ్ల పర్వమే సాగుతోందా? ఏది నిజం, ఏది వాస్తవం? ఇవాళ స్టోరీలో చూద్దాం. ఆదోని రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 50 లక్షల రూపాయల మాటే వినిపిస్తోంది. కూటమిలో సెగలు పుట్టిస్తున్న ఈ వ్యవహారం బీజేపీ ఎమ్మెల్యే పీవీ పార్థసారథి వర్సెస్ టీడీపీ నేత సౌదీ రవూఫ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గం అనే స్థాయికి చేరింది. భవన నిర్మాణ అనుమతుల కోసం ఎమ్మెల్యే ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేశారని, ఇప్పటికే 10 లక్షలు ముట్ట చెప్పానని రవూఫ్ బాంబు పేల్చడం నియోజకవర్గంలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వసూళ్ల పర్వంపై సోషల్ మీడియాలో పోస్టర్లు వెలవడంతో ఆదోనిలో పాలన సాగుతుందా, లేక కేవలం పైసల వేట సాగుతుందా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ గొడవ కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాలేదు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, పవిత్రమైన మసీదును కూడా ఈ రాజకీయ రొంపిలోకి లాగడం. షాహీ జామియా మసీదు ఆదాయంపై ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త దుమారాన్ని రేపాయి. తనపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే మతం కార్డు వాడుతున్నారని సౌదీ రవూఫ్ వర్గం మండిపడుతోంది. అనాదిగా హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా మెలిగే ఆదోనిలో రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాల బీజాలు నాటుతున్నారా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మతం అంటే మనుషుల్ని కలిపేది, విభజించేది కాదు. మసీదులైనా దేవాలయాలైనా అవి శాంతికి, భక్తికి నిలయాలు. కానీ ఆదోనిలో సాగుతున్న ఈ వైఖరి చూస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్ర స్థలాల ప్రతిష్టను దిగజార్చుతున్నారని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా మధ్య మత కలహాలు సృష్టించకండి, మీ ఆర్థిక గొడవల్లోకి దేవుణ్ణి లాగకండి అంటూ ఆదోని గడ్డ ఘోషిస్తోంది. పార్టీల సిద్ధాంతాల కంటే మత సామరస్యమే గొప్పదని నేతలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎమ్మెల్యే పీవీ పార్థసారథి తీరు ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేపై ఇన్ని తీవ్రమైన ఆరోపణలొస్తున్నా అటు మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నేతలు కానీ, కనీసం సొంత పార్టీ బీజేపీ నాయకులు కానీ ఆయనకు అండగా నిలవకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే ఒంటరైపోయారా, లేక ఆయన వ్యవహార శైలి నచ్చకే అందరూ మౌనంగా ఉన్నారా? సొంత గూటిలోనే మద్దతు కరువవడం ఎమ్మెల్యే పార్థసారథిని డిఫెన్స్లో పడేసింది. ప్రజలు ఓట్లేసింది అభివృద్ధి చేస్తారని, కానీ ఇక్కడ జరుగుతోంది మాత్రం కేవలం ఆరోపణల యుద్ధం. మురుగునీటి కాల్వలు, రోడ్లు, మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే పీవీ పార్థసారథి కేవలం వసూళ్లపైనే దృష్టి పెట్టారని విపక్షాలే కాకుండా సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అధికారం అండతో అక్రమ కట్టడాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. రాజకీయం అంటే ప్రజాసేవ, కానీ అది వసూళ్ల సేవా కార్యక్రమంగా మారితే ప్రజలు సహించరు. ముఖ్యంగా ఆదోని వంటి సున్నితమైన ప్రాంతంలో రాజకీయాల కోసం మతాన్ని పావుగా వాడుకోవడం నిప్పుతో చెలగాటమాడటమే. కూటమి నేతలు తక్షణమే జోక్యం చేసుకుని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆదోని శాంతి భద్రతలు క్షీణించే ప్రమాదం ఉంది. మరి ఇప్పటికైనా ఆరోపణలు చేసిన వారు, ఎదుర్కొంటున్నవారు వాస్తవాల్ని బయటపెడతారా, లేక ఈ రాజకీయ చదరంగంలో ఆదోని బలిపశువవుతుందా? వేచి చూడాలి. ఏది ఏమైనా ఆదోనిలో సామాన్య ప్రజలు మాత్రం నాయకుల మధ్య నడుస్తున్న ఈ ఆర్థిక యుద్ధాన్ని చూసి మేము ఓటేసింది వీరి ఆర్థిక లాభం కోసమా అంటూ స్థానికులు విస్తుపోతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్ర స్థలాల్ని లాగడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలాగే జరిగితే కూటమి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుందో, లేక ఇది మరింత ముదిరి కుటుంబ డ్యామేజ్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.